గుడ్ మార్నింగ్ టు ఆల్. మీ ఫ్రెండ్స్కి కూడా ఒకసారి ఇన్ఫామ్ చేయండి, జాయిన్ అవ్వమని చెప్పండి. స్టార్ట్ చేసేసుకుందాం. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒకసారి మెసేజ్ చేయండి, జాయిన్ అవ్వమని చెప్పి. అలాగే ఎవరైతే యాడ్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీ మైక్ని, వీడియోని ఆఫ్లో ఉంచుకోండి, మళ్ళీ పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా. నేనేమన్నా మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక అవి నోట్ చేసి పెట్టుకోండి, లాస్ట్లో మీకు అవి క్లారిఫై చేస్తాను. అలాగే ఏదైనా నేను మధ్యలో అడుగుతాను, అప్పుడు మీరు మైక్ ఆన్ చేసి కూడా మీరు అడగొచ్చు కావాలంటే. క్లాస్ మధ్యలో మాత్రం మైక్, వీడియో అనేది ఆన్ చేయొద్దు, ఎందుకంటే పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుంది. మ్యాక్సిమం మీరైతే మాత్రం డిస్టర్బెన్స్ అనేది చేయట్లేదు, మీ సెక్షన్ వాళ్ళు మాత్రం ఎవరు డిస్టర్బెన్స్ చేయట్లేదు, అయినా కానీ నేను చెప్తున్నాను. ఓకే, స్టార్ట్ చేసేసుకుందాం మనం. ఇలా జాయిన్ అవుతారు అయ్యే వాళ్ళు. లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ ఎలా టెంప్లెట్స్ అనేది ఎలా డిజైన్ చేయాలి, ఏంటి పోస్ట్ అనేవి ఎలా డిజైన్ చేయాలి ఏంటి అనేది కూడా మనం చెప్పుకున్నాము. కానీ మీరు నాకు సెండ్ చేయమని చెప్తున్నాను, మీరు ప్రాక్టీస్ చేసి సెండ్ చేయమని చెప్తున్నాను, కానీ ఎవరు సెండ్ చేయట్లేదు. మరి మరి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా ఏంటనేది మరి నాకైతే తెలియట్లేదు. ఖచ్చితంగా మీరు ఏమైతే మనం క్లాసెస్లో చెప్పుకున్నామో అవి మీరు ప్రాక్టీస్ చేసి ఆ డిజైన్ని నాకు గ్రూప్లో మాత్రం సెండ్ చేయండి. అంటే మీకు ఎంతవరకు వస్తుంది, ఏమేమి డౌట్స్, ఏమేమి ప్రాబ్లం ఉంది, చేసిన వర్క్లో మిస్టేక్స్ ఏమన్నా నేను చెప్పుకున్నాం అనుకోండి, అవి మీకు నెక్స్ట్ అది ఇది అవ్వకుండా ఉంటుంది. మీకు అది వెబ్ డిజైనింగ్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ మీకు అక్కడ ప్రాబ్లం అవుతుంది, మీకు ఆ డిజైన్ అనేది రానప్పుడు కానీ ఏదైనా అక్కడ ఇబ్బంది అవుతుంది మళ్ళీ. అందుకని ఖచ్చితంగా మీరు అది ఏదో ఒక విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. సిస్టంలో చేస్తారా, మొబైల్లో చేస్తారా, ఏదనేది ఓకే. మీకు మెజర్మెంట్స్ అనేవి మొబైల్లో కూడా కరెక్ట్గా వస్తున్నాయి, సైజెస్ అనేవి మనం డిజైన్ చేయాలనుకునేవి అనుకుంటే మొబైల్లోనే చేయండి. సిస్టమ్ ఉన్నోళ్ళు సిస్టంలో ప్రాక్టీస్ చేయండి. అయితే డిజైన్ చేసింది మాత్రం నాకు సెండ్ చేయండి, గ్రూప్లో సెండ్ చేయండి. ఇంకొన్ని సార్ అది ఆప్షన్ గ్రూప్‌లో సెండ్ చేయడానికి అలో లేదు కదా సార్! ఎలా సెండ్ చేయాలి సార్ గ్రూప్‌లో? మీకు వేరే ఒకసారి మీకు ఇది లేదా సెండ్ చేసేది? అహా! లేదు సార్. ఓకే, నేను అది మీకు సెండ్ చేసేది ఎలా ఏందని ఒకసారి లింక్ పెట్టిస్తాను మీకు, గ్రూప్‌ది. ఓకే సార్. అది మీకు అది నేను ఒకసారి ఇది చేయిస్తాను, ఓకేనా? ఇవాళ మీకు అది ఓకే సార్. చేయిస్తాను. లాస్ట్ మనం చెప్పుకున్న క్లాసెస్ మాత్రం నాకు చేసి మాత్రం సెండ్ చేయండి ఇవాళ. మీకు సెక్షన్ అయిపోయిన తర్వాత, క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఎట్లా అది ఎలా అయిందనేది చూసి చెప్తాను మీకు. ఓకే సార్. ఉందనుకుంటున్నాను. ఓకే, ఇవాళ ఇంకొన్ని ఆప్షన్స్‌ని మనం చెప్పుకుందాము. మనం డిజైన్ చేసేటప్పుడు ఏందంటే మీకు చెప్పాను గదా! ఏ ప్రతీదీ లేయర్‌గా తీసుకోవాలి. ఏ చిన్న పాయింట్ వచ్చినా గానీ, చిన్న
డాట్ లాంటిది ఏదైనా పెట్టినా గానీ ప్రతిదీ లేయర్‌గా తీసుకోవాలి. ఇక్కడ చూడండి. ఇక్కడ కొన్ని నేను ఆల్రెడీ చేసుంచాను. మీకు ఇమేజెస్ కోసం నేను కొన్ని చెప్పాను. ఇమేజెస్ కోసం ఇమేజెస్ బజార్ అని చెప్పి లేదా గూగుల్‌లో సెర్చ్ చేయండి. దేంట్లో అయినా మీరు తీసుకోవచ్చు. కాకపోతే మీకు గనక ఆహ్, మీకు కొన్ని యూజ్ చేసుకోకూడదని చెప్పి వాటర్ మార్క్స్ ఏసి ఉంచుతారు. అలాంటివి మీరు యూజ్ చేసుకోలేరు. ఒకటి క్వాలిటీగా కావాలి ఏదైనా అనుకున్నప్పుడు క్వాలిటీది రాకపోయినా గానీ మీరు ఇంకొక బెటర్‌గా ఏం చేయొచ్చంటే మనం ఇదిగోండి ఇవి. ఏఐ టూల్స్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఫోటోస్ గాని ఏమన్నా కావాలనుకుంటే. ఇప్పుడు మనం యూజ్ చేసింది గూడా నేను ఈ ఏఐ టూల్‌కి సంబంధించి చేసేది ఇదిగోండి ఇది. ఓకేనా? నేను యూజ్ చేసిన ఫోటో గూడా ఇదే. ఇదిగోండి. ఇక్కడ పెట్టాను గదా! ఈ ఫోటోనే ఇది మామూలుగా రెగ్యులర్‌గా ఉన్న గూగుల్‌లోది కాదు. ఏఐ టూల్‌లో నేను ఇదిగోండి తీసుకున్నానిక్కడ. మీరు గూడా ఇక్కడ ఏఐలో ఈ సైట్‌లోకెళ్ళిపోయి పిక్‌లుమియన్ అని ఉంటుంది. దీంట్లో మీరు కావాలంటే గనక ఏదైతే మీకు ఇమేజ్ కావాలో దాన్ని క్రియేట్ చేసుకొని, మీకు కావాల్సిన విధంగా ఫోటోని క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకొని, మీకు కావాల్సిన ఫోటోస్‌ని మీరు తీసుకోవచ్చు. ఇదిగోండి స్టూడెంట్స్‌కి సంబంధించి నేను తీసుకున్నాను. నాకు స్టూడెంట్‌కి సంబంధించి కావాలి కాబట్టి, ఎట్లా చేస్తారు ఏంటి అంటే, మీకు ఈ పిక్‌లుమన్ అనే సైట్‌లోకొచ్చేసి, మీకు లోకొచ్చాక లాగిన్ అవ్వమని అడుగుతది. మీకు సంబంధించిన మెయిల్ ఐడీతో లేదా ఆహ్, గూగుల్‌తోనే అంటే గూగుల్ అంటే ఇది జీమెయిలే గదా! కంటిన్యూ కొట్టేసుకుంటా ఉండి లాగిన్ అయిన తరువాత మీకిట్లా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు క్రియేట్ అని ఉంటది. క్రియేట్ అని ఉంటది. క్రియేట్ అని వచ్చిన తర్వాత మీకిక్కడ ఏ మోడల్‌లో కావాలి ఏంటి అని ఉంటది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ సెట్ అనేది ఇదిగోండి ఇక్కడ చూపిస్తుంది చూసారా? మోడల్ అని ఉంది చూసారా? ఈ సెట్ అనేది ఇటొస్తాయి. హ్మ్. ఓకేనా? కొంతమంది ఇట్లా వస్తుంది చూడండి. ఇదిగోండి ఇక్కడ మీకు మోడల్ అనేది పెట్టుకోవాలి. మీకు స్టార్టింగ్ ఏది పెట్టుకుంటారు ఏంటనేది మీ ఇష్టం. ఇక్కడ మోడల్ ఉంటది. ఇవా లేకపోతే పెట్టుకున్న మోడల్‌ని బట్టి మారిపోతది. ఇదిగోండి ఇట్లా. ఇది చూడండి. ఇదొక మోడలు. ఇయొక మోడలు. ఇదొక మోడలు. ఇట్లా మనకి ఏ మోడల్‌లో కావాలంటే అది తీసుకోవచ్చు. ఓకేనా? మీకు ఏది కావాలి? నార్మల్ కావాలా? ఏంటనేది చూసుకొని పెట్టేసి, ఇక్కడ మీరు మళ్ళీ సైజు మనకి ఏ సైజ్ కావాలి? ఏంటి? ల్యాండ్‌స్కేప్‌లో కావాలి అంటే 16:9 అని ఉంటది. ఇట్లా ఇదిగోండి ఇది పెట్టుకోవాలి. ఓకేనా? 16:9 అంటే ఇది పెట్టుకొని మీకు ఇక్కడ నా 4 ఆప్షన్స్ అంటే ఫోటోస్ నాకు రెండే వచ్చినాయి గదా! 4ది హైలైట్ అయితే గనక 4 ఆప్షన్ పెట్టుకోండి. ఫస్ట్‌లో 4 వస్తది. తర్వాత మనకి ఇదేందంటే ఫ్రీ వెర్షన్ కింద కాబట్టి 2 ఇస్తాడన్నమాట. స్టార్టింగ్‌లో 4 వస్తాయి. తర్వాత మనకది యూజ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనకు 2నే ఇస్తాడు. మనకి ఆ రెండిట్లో ఏది బెటర్‌గా అనిపిస్తే దాన్ని యూజ్ చేసుకుంటాం. సపోజ్ నేనిక్కడ చూడండి ఇదొకటి ఇచ్చాడు నాకు. నాకిది ఓకే అనిపించింది కాబట్టి ఇది పెట్టుకున్నాను. ఇట్లా ఇక్కడ మీరు ఏం కావాలి? మీకు సబ్జెక్ట్ ఏం కావాలి? ఏంటి అనేది మీరిక్కడ ఇవ్వాలి. సపోజ్ నేనిక్కడ నాకేమిచ్చాను? ఇదిగోండి ఈ టెక్స్ట్ ఇచ్చాను నేను. ఇలా ఏ యంగ్ స్టూడెంట్ స్టాండ్ కాన్ఫిడెంట్‌లీ ఇన్ ద నేచురల్ వైట్ బ్యాక్‌గ్రౌండ్. హి పుట్ ఆన్ ద బుక్స్ ఇన్ హ్యాండ్స్ అని నేనిక్కడ టెక్స్ట్ ఇచ్చాను. మీకు క్లారిటీగా ఇవ్వటం తెలియలేదు అనుకోండి. ఇంకా నీట్‌గా ఇవ్వాలి అనుకోండి. నేనేదో రఫ్‌గా ఇచ్చాను. ఇంగ్లీష్‌లో నాకు రాక ఏదైనా రఫ్‌గా ఇచ్చాననుకున్నాననుకోండి. నాకింకా బెటర్‌గా కావాలి టెక్స్ట్ అనుకున్నప్పుడు ఇదిగోండి ఇక్కడ ఇది క్లిక్ జేసుకోవాలి. మీకు ఒక్కోసారి ఏమవుతుందంటే స్టార్టింగే క్లిక్ చేసేయద్దు. టెక్స్ట్ ఇచ్చేసి ఇలా క్లిక్ చేశారనుకోండి ఒకటే ఇస్తది ఇమేజ్. మీకు ఈ సైజ్ సెట్టింగ్ అంతా చేసుకున్నాకే మీకిదంతా ఇవ్వండి. మీకిది కనిపించలేదంటే సిస్టమ్‌లో ఇదిగోండి ఇది. ఇలా ఆఫ్‌లో ఉంటది. ఆఫ్‌లో ఉన్నప్పుడు మీకిది రావాలి ఆప్షన్స్ అంటే ఇదిగో ఇక్కడ. ఓకేనా? అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఉంటది ఆప్షన్ ఇది. ఇది క్లిక్ చేస్తే ఆప్షన్స్ వస్తాయి. మీకిందులో ఏ మోడల్ కావాలి ఏంటనేది ఇక్కడ క్లిక్ చేసుకొని 16:9 అనేది పెట్టుకొని, తర్వాత మీకది ఎన్ని ఫోటోస్ కావాలి? 4 ఆప్షన్స్‌ది ఓకే అయితే 4 పెట్టుకోండి. లేదు మీకు ఫ్రీ వెర్షన్ వాడటం అయిపోయిన తర్వాత 2నే ఉంటది. 2 పెట్టేసి ఇప్పుడు టెక్స్ట్ ఇవ్వండి. టెక్స్ట్ ఇచ్చి నాకింకా బెటర్ వేలో నాకు టెక్స్ట్ అనేది ఉండాలి అనుకుంటే ఇది ఇంప్రూవ్ చేస్తదనమాట. ఆటోమేటిక్‌గా మనం ఇచ్చిన దాన్ని బెటర్ దెన్ చేస్తది. మనం ఏదైతే ఇస్తామో దాన్ని ఇంకా బెటర్‌గా టెక్స్ట్‌ని ఫార్మ్ చేస్తదనమాట. ఇంకా ఎక్కువగా. ఎలా కావాలి ఏంటనేది ఒక 2 సెకండ్స్, 3 సెకండ్స్ అలా టైం తీసుకుంటది. ఓకే. దాన్ని బట్టి మనకి ఇమేజెస్ అనేవి క్రియేట్ అవుతాయి. మీరు దీని నుంచి కూడా ఇంకా వేరే కాపీరైట్ పడకుండా ఇట్లాంటివి గూడా ఉంటాయి. మీకు ఇదైతే ఇంకా చాలా బెస్ట్ అనమాట. మీకు చాట్ జీటీపీలో గూడా ఏందంటే మీకు 1, 2 ఫోటోసే వస్తాయి ఫ్రీ వెర్షన్‌లో. కాబట్టి ఇదైతే మీకు 2 ఇమేజెస్ కింద మీరు తీసుకుంటానే ఉండొచ్చు. ఇబ్బందుండదు. ఫ్రీ కాబట్టి ఇది.
మీకు వేరే వాళ్ళ ఫోటోస్ యూజ్ చేసాము అలా ఉండదు. మీకు ఏది కావాలో ఆ కంటెంట్ ఒక్కటే మీరు ఇవ్వాల్సింది ఇక్కడ. ఓకే. ఈలోగా మనం ఇది క్రియేట్ అయ్యేలోపు మనం ఫోటోషాప్‌లో చెప్పుకుందాం. చూడండి. మనకిక్కడ షేప్స్ అనేవి క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ షేప్స్‌ని యూజ్ చేసి మనం బటన్స్ క్రియేట్ చేసుకోవాల్సుంటది. వెబ్ డిజైనింగ్ చేసేటప్పుడు బటన్స్ కావాల్సొస్తది. హోమ్ బటను, లేపోతే అబౌట్ అస్ బటను, లేదా మెనూ బటను ఇట్లాంటి బటన్స్ మాన్యువల్‌గా కొన్ని క్రియేట్ చేయాల్సొచ్చినప్పుడు ఈ షేప్స్ అనేవి యూజ్ చేసి ఫోటోషాప్‌లోనేవి యూజ్ చేసి చేస్తాం. అలాగే మనం ఏదైతే ఎడిటింగ్‌లా అవసరమైద్ది కొన్ని ఇప్పుడు మనం సపోజ్ ఒక కాలేజీకి సంబంధించిన వెబ్ పేజ్ మనం డిజైన్ చేస్తున్నాం. లేదా ఒక స్కూల్‌కి సంబంధించిన వెబ్ పేజ్ ఏదైనా డిజైన్ చేస్తాం. లేదా ఇంకేదైనా ఒక ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఏదైనా డిజైన్ చేస్తున్నప్పుడు ఏందంటే, వాటికి సంబంధించినవి కొన్ని యాడ్స్ లాగా గూడా మనం డిజైన్ చేసి పెట్టాల్సుంటది. నేను ఏదైతే మనం ఫస్ట్ నుంచి ఏం చెప్పుకుంటున్నాము, ఒక గ్రాఫిక్ డిజైనింగ్ ఏదైనా కావాలి. మీకు ఓన్లీ వెబ్ డిజైనింగ్ వరకే వచ్చు. అందులో స్క్రిప్టో లేతే మాన్యువల్‌గా చేస్తున్నామా, ఏదైనా చేస్తున్నా గానీ, ఈ ఫోటోషాప్ గానీ ఏమి రావు. ఎడిటింగ్ ఏమి రావు. అప్పుడు మీరేం చేయాలి? ఏదైనా బటన్ క్రియేట్ చేయాలి. లేదు ఒక బ్యానర్ ఒకటి డిజైన్ చేయాలి. ఏం చేస్తారు? డిజైన్ వచ్చిన పర్సన్‌ని మనం కాంటాక్ట్ అయ్యి, తనని అడిగి మనం అది చేయించుకొని మళ్ళీ అప్పుడు చేసుకోవాలి. అదే మీకే గనక ఇవొస్తే ఏమవుతుంది? మీరే వర్క్ అంతా ప్రాసెస్ ఫాస్ట్‌గా చేసుకుంటారు కాబట్టి, ఈ కాన్సెప్ట్‌లో మనం చెప్పుకున్నాం అని చెప్పాం. ఇప్పుడు గూడా ఏందంటే, మనం ఒక వెబ్ పేజ్ డిజైన్ చేస్తున్నప్పుడు, అందులో వాళ్ళకి సంబంధించిన ఏదైనా యాడ్ లాగా ఇప్పుడు సపోజ్ ఇదొక యాడ్ లాగా వాళ్ళకి సంబంధించింది. ఇలా డిజైన్ చేస్తాం. ఇది వీడియో కింద కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే, దీన్ని మళ్ళీ ఫోటోషాప్‌లో చేసి ఎడిటింగ్‌లో చేయాలి. ఇదే ప్రాసెస్ మీరు చేసి మీరేమైతే వర్క్ చేశారో అవన్నీ సేవ్ జేసి పెట్టుకుంటే నెక్స్ట్ మనం ఏదైతే బేసిక్ చెప్పుకుంటామో దాంట్లో ఎలా చేయాలనేది నెక్స్ట్ చెప్తాను మీకు. ఓకేనా? ఇవి అన్నీ సేవ్ జేసి పెట్టుకోవాలి. డిజైన్ చేసినయన్నీ సేవ్ జేసి పెట్టుకోండి. అండ్ ఇక్కడ చూడండి. అందుకని ఈ బటన్స్ లాంటివి, షేప్స్ ఎలా యూజ్ చేయాలి ఏందనేది మనం చూద్దాం. సపోజ్ మనకి ఇక్కడ చూడండి. ఇక్కడ కలర్ ఇచ్చాను. మనం 2 విధాలుగా షేప్‌ని ఎలా క్రియేట్ చేయాలి అనేది పెన్ టూల్ మీకిది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. పెన్ టూల్ తీసుకొని మనకి షేపు క్రియేట్ అవ్వాలి అంటే ఇందులో పైన ఆప్షన్‌లో షేప్ అని ఉంటది. షేప్ అనేది పెట్టుకోవాలి. అలాగే నాకు ఓన్లీ సెలక్షన్ కోసమే యూజ్ చేస్తానంటే పాత్ అని పెట్టుకొని మనం కావాలో అలా సెలెక్ట్ చేసి కంట్రోల్ ఎంటర్ కొడితే సెలక్షన్ వస్తది. ఓకేనా? నాకిప్పుడు షేప్ కావాలి కాబట్టి ఇదిగోండి ఇక్కడ ఎలా ఉంది అలా షేప్ కావాలి కాబట్టి నేనేం చేస్తున్నాను షేప్‌ని క్రియేట్ చేయటం కోసం నేను ఫస్ట్ షేప్ అని పెట్టుకుంటా. కలరు వైట్ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఇది రివర్స్ అవ్వాలంటే షార్ట్‌కట్ ఏంటిది? కలరు, ఎక్ కలర్ అనేది రివర్స్ అవ్వాలి. ఏ కలర్ ఉన్నా గాని రివర్స్ అవ్వాలంటే. ఎక్స్ సార్. ఆహ్, డిఫాల్ట్ కలర్ ఏమైనా కావాలంటే బ్లాక్, వైట్ డిఫాల్ట్ కలర్ అంటాము. అది రావాలంటే డిఫాల్ట్ కలర్ రావాలంటే అంటే బ్లాక్, వైట్ షార్ట్‌కట్ డి. ఓన్లీ డి. కీబోర్డ్‌లో డి ప్రెస్ చేస్తే డిఫాల్ట్ కలర్ అన్నమాట. బ్లాక్, వైట్ వస్తది. అక్కడ ఏ కలర్ ఉన్నా ఫోర్‌గ్రౌండ్, బ్యాక్‌గ్రౌండ్ రివర్స్ అవ్వాలంటే ఎక్స్. ఇది. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ మనకి వైట్ షేప్ ఎలా ఉందో ఇప్పుడది క్రియేట్ చేయబోతున్నా. షేప్‌కి నాకు బోర్డర్ వద్దు. కలర్ వచ్చి వైట్. ఓకే. ఇది మనం అడ్జస్ట్ చేసుకోవాలి. షేప్ నేనిప్పుడు అడ్జస్ట్ చేయాలనుకున్నాననుకోండి. ఇదిగోండి ఇందులోనే ఈ టూల్‌లో డైరెక్షన్ సెలక్షన్ అని ఉంటది. ఇలా పాయింట్స్ వస్తున్నాయి చూసారా? ఆ పాయింట్స్‌ని బేస్ చేసుకొని మనం షేప్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. మీకది ప్రతి దానికి వస్తది. ప్రతి దానికి ఈ షేప్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ పాలిగాన్ ఉంది. నాకు పాలిగాన్ తీసుకున్నాను. ఓకేనా? ఈ పాలిగాన్‌లు గావచ్చు, ఇంకే షేప్ అయినా. షేప్ అనేది వచ్చిందంటే దానికిలా డాట్స్ అనేవి వస్తాయి. దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇదిగోండి ఇందులోకొచ్చి ఈ ఆబ్జెక్ట్‌ని తీసుకోవాలి. అప్ దీని వరకు ఇలా డ్రా చేసామనుకోండి ఆ పాయింట్ వరకే సెలెక్ట్ అవుతది. ఆ పాయింట్ వరకే సెలెక్ట్ అవుతది. ఓకేనా? ఇట్లా మనం క్రియేట్ చేయొచ్చు.
ఇప్పుడు నేను దీన్ని ఇంకొకటి షేప్స్ మనం ఎలా కావాలంటే అలా మనం షేప్‌ని చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే. ఇదిగోండి ఇట్లా నేను ఒక షేప్ అనేది క్రియేట్ చేశాను. అలాగే ఒక పర్సన్‌ని తీసుకొచ్చి మీకు ఈ కట్ చేయటం అన్నీ చేశారు గదా! ఆల్రెడీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవటం. మాన్యువల్‌గా ఈ వెర్షన్‌లో అయితే ఇలా చేస్తాము. లేదు అంటే గనక పెన్ టూల్‌తో మనం సెలెక్ట్ చేసుకొని పర్సన్‌ని మనం ఇక్కడికి తెచ్చుకోవాలి. మీరు ఇది క్లిక్ చేయంగానే మీకు ఇచ్చిన టెక్స్ట్‌కి మీకిక్కడ వచ్చేస్తాయి. సెలెక్ట్ చేయండి. మీకు ఏది కావాలో అది లోడ్ అయిన తర్వాత మీకు ఈ పర్సన్ కావాలంటే ఇదిగో డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ అయిపోతది. ఓకేనా? ఇక్కడ డౌన్‌లోడ్ అయిపోతది. ఆ డౌన్‌లోడ్ అయిన పిక్చర్‌ని మనం తెచ్చుకొని యూజ్ చేసుకోవచ్చు. మాక్సిమం మీరు పెన్ టూల్ ఇయన్నీ యూజ్ చేయండి. ఓన్లీ డైరెక్ట్‌గా ఇదే చేయొద్దు. సపోజ్ మీరు ప్రాక్టీస్ అప్పుడు మీరు ఇది చేసి మీకేదైనా మాన్యువల్‌గా డిజైన్ కట్ చేయాల్సొచ్చినప్పుడు మీకు ఆ పెన్ టూల్ అనేది ప్రాక్టీస్ లేకపోతే ఏం చేయలేరు. ఓకేనా? అలాగే నాకు ఇక్కడ చూసారా? తెచ్చిపెట్టిన తర్వాత ఏ సెక్షన్‌గా ఇదిగోండి. ప్రతిదీ దేని దానికి ఉండాలి. కంబైన్డ్ అయ్యి ఇదవ్వకూడదు. కావాలంటే తర్వాత నేను అది ఒక సెట్ కింద గ్రూప్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది చూడండి నేను ఒక గ్రూప్ చేసి పెట్టాను. సపోజ్ ఈ టెక్స్ట్, సబ్ టెక్స్ట్, ఐకాన్, ఐకాన్ ఇదిగోండి ఇది అలాగే రెక్టాంగిల్ ఇవి నేను ఇందులోకి తెచ్చాను. తెచ్చి పెట్టుకున్నాను. కాకపోతే మీరిక్కడ చూడండి ఎలా ఉంది ఈ యొక్క సెట్ ఇండివిడ్యువల్‌గా ఉంది. నేను నెక్స్ట్ ఏదైనా మూవ్‌మెంట్ చేయాలనుకున్నాననుకోండి, మళ్ళీ ఏం చేయాలి? ఇలా అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. దీనికోసం నేను ప్రతిసారి ఒక్కోటి సెలెక్ట్ చేసుకోకుండా దీన్ని గ్రూప్ చేస్తాను. ఏదైతే ఒక సెట్ కింద అవ్వాలనుకుంటానో దాన్ని నేను సపోజ్ చూడండి. ఇప్పుడు ఇలా వేరేది సెలెక్ట్ అయ్యి ఉంది. ఓకేనా? నాకు ఈ ఈ 3 సెట్ ఒకటి పైకి జరపాలనుకుంటున్నాను. 1, 2, 3, 4 ఈ 4 లేయర్స్‌ని పైకి కొద్దిగా జరపాలంటే ఏం చేయాలి? మళ్ళీ నేను ఒకేసారి జరపాలంటే రైట్ బటన్, టెక్స్ట్, రైట్ బటన్ సబ్ టెక్స్ట్ సెలెక్ట్ చేయాలి. ఈ ఐకాన్‌ది ఇది సెలెక్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ పట్టుకొనే ఉండాలి. రైట్ బటన్ రెక్టాంగిల్. ఇప్పుడు మూవ్ చేయాలి. మళ్ళీ ఇంకొద్దిసారి జరపాల్సొచ్చినప్పుడు మళ్ళీ ఇలాగే సేమ్ 4 జరుపుకోవాలి. 4 లేయర్స్‌ని జరుపుకోవాలి. ఈ ఇబ్బంది లేకుండా ముందే నేను సెలెక్ట్ చేసుకొని లాక్ అన్నా చేయొచ్చు. ఎక్కువగా ఉన్నాయి నాకు లేయర్స్ క్లమ్జీగా ఉంది అనుకుంటే ఈ సెట్‌ని ఇదిగోండి మీకిక్కడ ఒక ఫోల్డర్ కనిపిస్తుంది చూసారా లేయర్‌లో. ఈ ఫోల్డర్ క్లిక్ చేసామనుకోండి గ్రూప్ కింద క్రియేట్ అవుతది. ఒక గ్రూప్. ఇంక మీరు ప్రతిసారి దాన్ని సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఎక్కడికి కావాలంటే అక్కడ మూవ్ చేయొచ్చు. ఒక సెట్. ఇండివిడ్యువల్‌గా కావాలంటే మళ్ళీ గ్రూప్‌లోనో లేకపోతే డైరెక్ట్‌గా దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదొక ఆప్షన్. ఓకేనా? ఇదొక సెట్ కింద పెట్టుకోండి. లేదు నాకింక దీంతో వర్క్ మళ్ళీ రీమోడిఫై అనేది నాకుండదు అనుకుంటే రైట్ బటన్‌లో మీకిక్కడ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని ఉంటది. ఇది చేసుకున్నా ఇబ్బంది లేదు. ఓకేనా? నోట్ చేసుకోండి. రైట్ బటన్‌లో కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని ఉంటది. ఇది అంటే ఏంది స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసాక గూడా మనం కొద్దిగా రీమోడిఫై చేసుకోవచ్చు. కాకపోతే గ్రూప్ కింద గూడా ఉండదు. ఇదొక లేయర్ కంబైన్డ్ లేయర్ కింద అయిపోతది. మళ్ళీ ఏమన్నా మోడిఫై చేయాలన్నా దీంట్లో చేసుకోవచ్చు. ఓకేనా? ఇది కాకుండా ఇంకోటుంటది. కంట్రోల్ ఈ అంటే మెర్జ్ చేయటం. ఈ కంబైన్డ్ లేయర్స్ మొత్తాన్ని మెర్జ్ చేస్తాం. కంట్రోల్ ఈ మెర్జ్ చేయటం కోసం యూజ్ చేసేది కంట్రోల్ ఈ అంటే మెర్జ్ అయిపోతది. దీన్నింక మోడిఫై చేయటం అనేది కుదరదు. ఓకేనా? ఇది గూడా నోట్ చేసుకోండి. కంట్రోల్ ఈ మెర్జ్ చేయటానికి కంట్రోల్ ఈ. దీన్ని మోడిఫై చేయటం అనేది కుదరదు. నేను బై మిస్టేక్ మెర్జ్ చేసేసాను. నాకు మళ్ళీ కావాలంటే కంట్రోల్ జెడ్. అంటే మళ్ళీ మామూలుగా వెనక్కొస్తాం. ఇది మనం ఒక 10-15 టైమ్స్ బ్యాక్‌కెళ్ళొచ్చు. ఓకేనా? బ్యాక్‌కొచ్చేది ఒక 10-15 టైమ్స్ వెనక్కి వెళ్ళొచ్చు. మన వర్క్‌ని ఏదైనా మిస్టేక్ చేస్తే గనక. ఇది మళ్ళీ రీమోడిఫై అవుతది. చేసుకోవడానికి ఈజీగా ఉంటది. అలాగే ఇలా గూడా మొత్తం మనం తెచ్చి ఇన్సర్ట్ చేసుకొని ఏ సెట్‌కి ఆ సెట్ ఇదిగోండి ఇదొక గ్రూప్. ఇదొక గ్రూప్ చేసేసాను. ఇదొక గ్రూప్ చేసేసాం. ఇట్లా గ్రూప్ వైస్‌గా మనం కావాల్సినవి గ్రూప్ చేసి పెట్టుకుంటే మనకి క్లమ్జీగా లేకుండా ఏ సెట్‌కి ఆ సెట్ ఉంటాయన్నమాట. ఓకేనా? ఇదిగోండి. ఎక్స్‌ట్రా ఇప్పుడు నేనిచ్చిన లేటెస్ట్‌గా ఇచ్చిన దానికి వచ్చిన ఫోటోస్ ఇవి. మీరు ఇంకా ఏదైనా మోడిఫై చేయాలన్నా చేసుకోవచ్చు. సపోజ్ నాకు
షర్ట్ కలర్ ఇలా ఉండాలి, ఇలా కూడా ఏదైనా ఇచ్చేయచ్చు. మళ్ళీ చూద్దాం. మనకి ఏది కావాలంటే అందులో మనం మోడిఫై చేసుకోవచ్చు. మనకు కావాల్సిన విధంగా మనం ఇమేజెస్‌ని తీసుకోవచ్చు. వేరే వాళ్ళు యూజ్ చేశారు, కాపీరైట్ చేశారు అంటే మీకు ప్రొఫెషనల్ వర్క్‌లోకి ఎళ్ళిన విషయం చెప్తున్నాననమాట. మనం ఏవి పడితే అవి యూజ్ చేయకూడదు. ఎందుకంటే కాపీరైట్ అయి పడతా ఉంటాయి కాబట్టి, మనం మాన్యువల్‌గా మనం ఏం తీసుకొని మనం ఓన్‌గా చేసుకోవాలి అన్న దాని కోసం నేను చెప్తున్నా. ఇదిగోండి చూసారా? రెడ్ కలర్ చెక్స్ అని ఇచ్చాను. కాబట్టి ఇచ్చారు. నాకు ఇంకా ఏదైనా నాకు హెయిర్ కలర్ ఇలా ఉండాలి, లేదంటే ఎలా ఉండాలి, ఏంటనేది గూడా మనం సబ్జెక్ట్‌లో మనం మెన్షన్ చేసామనుకోండి, మనకి అదే మోడల్‌లో వస్తది. రాకపోయినా గానీ దాని టెక్స్ట్ మన ఏదైతే ప్రాంప్ట్ అనేది ఇస్తున్నామో దాన్ని ఇంప్రూవ్ చేస్తా ఉంటే, మనకు ఆ సబ్జెక్ట్ మనకి ఏదైతే కావాలో, ఆ సబ్జెక్ట్ అనేది వస్తదనమాట. ఓకేనా? అది యూజ్ చేయండి మీరు. బావుంటది. అండ్ నెక్స్ట్ వన్ ఇందులో మనం ఏదైతే టెక్స్ట్ తీసుకుంటున్నామో, సపోజ్ ఇక్కడ నేను బ్యాక్‌గ్రౌండ్‌లో కాలేజీకి సంబంధించింది ఏదైనా పెట్టాలనుకుంటున్నాను. కాలేజీకి సంబంధించింది పెట్టాలనుకుంటున్నాను. దానికోసం నెట్‌లోనే తీసుకుంటున్నాను నేను. కాలేజ్ స్టూడెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ అని చెప్పి చూడండి ఇట్లా సపోజ్ ఇట్లా నేను ఒక కాలేజీ ఉన్న బ్యాక్‌గ్రౌండ్ ఉన్నది ఒక ఇమేజ్‌ని తీసుకొని కాపీ ఏదైతే అది కొద్ది క్వాలిటీ మీరు అందులో తీసుకున్నా పర్లా. మనకి టైం ఎక్కువ లేదు కాబట్టి నేను డైరెక్ట్‌గా గూగుల్‌లో తీసుకున్నాను. ఇక్కడ బ్లూ కలర్ ఉంది చూసారా? ఈ బ్లూ కలర్‌లో నేను పేస్ట్ చేస్తున్నా. ఇదిగోండి పేస్ట్ చేసి బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టి మీరిది ఒకసారి నేను మొత్తం చెప్పడం కుదరదు. వన్ బై వన్ ఏందంటే మీకు మెయిన్‌గా ఇందులో ఏమి యూజ్ చేస్తామనేది చెప్తాను. లేయర్ మోడ్స్ అంటాం. లేయర్ మోడ్స్. ఇందులో ఎక్కువగా మనం వాడేది మల్టిప్లై ఒకటి వాడతాం. స్క్రీన్ ఒకటి వాడతాం. లేదంటే సాఫ్ట్ లైట్ ఓకేనా? ఇలా బ్యాక్‌గ్రౌండ్‌లో చూసారా? మీకు మారిపోతుంది. ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో మిక్స్ అయినట్టుగా ఉంటదనమాట. బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి మిక్స్ అయినట్టుగా ఉంటది. ఏదైతే బాగుండిద్ది మిక్స్ చేసి అందులో లింక్ అయి చేసినట్టుగా బావుంటది అనిపించినప్పుడు ఇటు వాడతాం. ఇది కొద్దిగా ఒపాసిటీ తగ్గించామనుకోండి. ఇట్లా బ్యాక్‌గ్రౌండ్ అనేది ప్లెయిన్‌గా లేకుండా మీరు దేనికైనా యూజ్ చేయొచ్చు. ఇట్లా మనం బ్యాక్‌గ్రౌండ్‌లోగా ఉన్నట్టుగా ఒక్కోసారి సాఫ్ట్ లైట్ వాడతాం. వన్ బై వన్ చూడండి. మీకిది ఇలా సెలెక్ట్ చేసుకొని వన్ బై వన్ మీకది మారిపోతా ఉంటది. ఏది బాగుంది అనిపిస్తుందో మీరది మెన్షన్ చేసుకోండి. ఎక్కువగా ఏంటంటే మీకది అలవాటయిందనుకోండి, అది ఏ టైంలో ఏది వాడాలి అన్నది తెలుస్తది. మీకు పర్టిక్యులర్‌గా ఎవ్రీ పాయింట్ మనం చెప్పుకోవడం కుదరదు కాబట్టి, ఎక్కువగా ఇలా పెట్టే వాటికి ఇదిగోండి ఇది మల్టిప్లై గాని వాడతాం. లేదా స్క్రీన్ అనేది ఒకటి యూజ్ చేస్తాం. సాఫ్ట్ లైట్ అనేది ఒకటి యూజ్ చేస్తాం. అందులో మీకు ఏది బెటర్‌గా అనిపిస్తే అది యూజ్ చేసుకోవటం. ఇదొకటి. తర్వాత స్కూల్ అని ఇప్పుడు ఇదొక టెక్స్ట్ ఉంది గదా! ఈ టెక్స్ట్‌కి మనం ఇంకొన్ని లేయర్స్‌కి ఇంకొద్దిగా ఎఫెక్ట్ ఇవ్వాలి. సపోజ్ దానికోసం బ్లెండింగ్ లేయర్ మెథడ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఇదిగోండి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ అని ఉంటాయి. డబుల్ క్లిక్ చేయటం. ఫస్ట్ పాయింట్ ఆ లేయర్ ఏ లేయర్‌కైతే మీరు అప్లై చేయాలనుకుంటారో అది మీరు దేనికైనా అప్లై చేయొచ్చు. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు ఇది స్కూల్ అని ఉంది టెక్స్ట్. డబుల్ క్లిక్ చేశాను. డబుల్ క్లిక్ చేయగానే ఇలా లేయర్ స్టైల్స్ బ్లెండింగ్ ఆప్షన్స్ అంటాం వీటిల్ని. ఇక్కడ నాకు స్కూల్ అనే దానికి చుట్టూ స్ట్రోక్‌గా కావాలి. స్ట్రోక్ కావాలంటే దానికేం చేస్తానంటే ఇదిగోండి స్ట్రోక్ అని ఉంటది. మీరు ఏ కలర్ ఇవ్వాలనుకుంటే అది ఇక్కడ కలర్. మీరు దాన్ని క్లిక్ చేయాలి. టిక్ పెట్టడం కాదు. క్లిక్ చేయటం దాని మీద క్లిక్ చేయాలి ఇలా. ఇదిగోండి. ఇప్పుడు డ్రాప్ షాడో ఉంది. ఇలా క్లిక్ చేశాను. ఓన్లీ షాడో పడిపోయింది గానీ దాని ఆప్షన్స్ ఏమి రాలేదు. చూసారా? స్ట్రోక్ అనే ఆప్షనే ఉంది. ఖచ్చితంగా దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ చూసారా మళ్ళీ
బ్లెండ్ మోడ్స్ అని చెప్పి వచ్చినాయి, నార్మల్, సేమ్ లేయర్లో ఇప్పుడు మనం ఏదైతే యూజ్ చేసామో అవే. ఇక్కడ మీరు అదంతా నార్మలే పెట్టుకోండి. మనకి డ్రాప్ షాడో అనేది ఎంత ఉండాలి, 100% ఉండాలా, ఎంత ఒపాసిటీ ఉండాలి ఏంటి అనేది ఇక్కడ తగ్గించుకోవటం, పెంచడం. ఓకేనా. అలాగే స్ట్రోక్ అయినా సరే ఎక్కువ ఉండాలా, తక్కువ ఉండాలా, స్ట్రోక్ అనేది ఎంత ఉండాలి ఏంటి. సపోజ్ నాకు ఇక్కడ వైట్ ఉంది, లేదా నేను బ్లూ మీద ఏమైనా పెడుతున్నాను, మీకు మ్యాచింగ్ కలర్స్ చూసుకోవాలి. మీకు దీనికి కూడా మీకు ఒకసారి నేను చెప్పాను కదా, గూగుల్లో ఏదైనా సరే మీరు డిజైన్ చేసేటప్పుడు కలర్ కాంబినేషన్ మీకు తెలియలేకపోతే మీరు కలర్ కాంబినేషన్ అని ఉంటుంది సైట్, మీరు అందులో కలర్ కాంబినేషన్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఏం వాడాలి ఏంటి అనేది, దేనికి ఏది మ్యాచ్ అవుతుంది అన్నది ఉంటుంది. ఇవి చూసుకోండి, కలర్ కాంబినేషన్ అనేది చూసుకోండి. ఓకేనా. ఇవి సపోజ్ ఇది చూడండి, సపోజ్ నేను ఇక్కడ స్కూల్ అనేది ఇలా పెట్టాను, స్ట్రోక్ ఏమి ఇవ్వలేదు, ఇలా ఉంచితే మీకు ఎలా ఉంది, స్కూల్ అనేది ఇలాగే ఉంచితే మీకు ఎట్లా ఉంది, చూడటానికి ఎలా ఉంది, కనిపిస్తుంది. కానీ చూసే వాళ్ళకి అది ఏంటంటే అంత ఎఫెక్టివ్గా అనిపించదు. మనం దాన్ని కొద్ది కలర్స్, ఏ కలర్స్ హైలైట్ అవుతాయి, ఎలా ఇస్తే హైలైట్ అవుతాయి, ఇప్పుడు చూడండి ఎలా ఉంది. లేదు ఇంకా హైలైట్ అవ్వాలి అనుకుంటే ఏంటంటే దాన్ని ఏం చేయొచ్చు, టెక్స్ట్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ మీరు తీసుకున్నప్పుడు మ్యాచింగ్ కలర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దానికి మ్యాచ్ అయ్యేలాగా కనిపించేలాగా ఉండాలి. నేను స్ట్రోక్ ఇవ్వలేదు, డ్రాప్ షాడో ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, కానీ మనకేంది టెక్స్ట్ అనేది హైలైట్ అవుతుంది. కానీ ఇందాక ఎలా ఉంది, చూడటానికి కళ్ళకి ఎలా ఉంది, ఇలా ఉంటే ఎలా ఉంది, అంత ఎఫెక్టివ్గా లేదు. ఇప్పుడు చూడండి కనిపిస్తా, నీట్గా తెలిసిపోతుంది. మీకు దీనికి మళ్ళీ మీరు ఏదైనా స్ట్రోక్ ఇస్తారా, ఏమైనా ఇస్తారా, ఏమి ఇస్తే బాగుంటుంది, స్ట్రోక్ అయ్యి ఇస్తాము, ఓకే బాగుంటుంది, ఏది ఇస్తే బాగుంటుంది, మళ్ళీ దానికి మ్యాచ్ అయ్యే మళ్ళీ స్ట్రోక్ ఏది బాగుంటుంది అనేది చూసుకోవాలి. ఓకేనా. అది ఉన్నాయి కదా అని చెప్పి ఆప్షన్స్ అన్ని ఇవ్వద్దు, ఎంతవరకు అవసరమో అంతవరకే. ఓకేనా. మనకు ఆప్షన్స్ ఉన్నాయి, ఇచ్చేద్దాం, ఏ పడితే ఇచ్చేద్దాం అలా చూడొద్దు. ఓకేనా. ఖచ్చితంగా మీకు ఏది అవసరమో, ఎంతవరకు అవసరమో దాని వరకే ఇవ్వండి. ఓకే, ఇలా ఇచ్చాను. ఓకే, ఇంకా ఏదైనా బెటర్గా చేయొచ్చా, ఇందులో ఏమన్నా ఇమేజ్ ఇన్సర్ట్ చేయడం లాంటివి కూడా చెప్పుకున్నాం లాస్ట్ టైం, ఒక రౌండ్ సర్కిల్లో అప్లై చేయడం కావచ్చు, ఇంకా ఏదైనా మనం ఇంకా బెటర్గా ఏదైనా చేయొచ్చా ఏంటి అనేది చూసుకొని దాన్ని బట్టి మనం కలర్ మ్యాచింగ్ అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్, ఇందులో మనం ఇంకా ఎక్కువగా యూజ్ చేసేది డ్రాప్ షాడో వాడుతున్నాం, స్ట్రోక్ వాడుతున్నాము, బ్లెండింగ్, ఇది బెవలెంట్ ఎంబోజ్ అని ఉంటుంది చూడండి, ఇది ఎంబోజ్ అవుతాయి అనమాట. ఇక్కడ మీకు అవుట్ సైడ్ ఎంబోజ్ అవ్వాలా, ఇన్సైడ్ ఎంబోజ్ అవ్వాలా, ఇట్లా ఇవ్వండి. మీరు అవి పెట్టుకున్న దాన్ని బట్టి షేప్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇట్లా మీరు అది ఎంబోజ్ అనేది ఏ సైడ్ ఉండాలి, ఎలా యాంగిల్ ఎలా ఉండాలి ఏంటి అనేది ఇది ఇక్కడ మార్చుకోవటం, స్టైల్స్ అనమాట అది. ఇలా మీరు ప్రతిదీ ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేసేసేయండి. మీరు ప్రతిదీ ఆప్షన్ని ఎలా ఉంది, ఏమొస్తుంది అనేది అబ్జర్వ్ చేసుకొని అది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది చూడండి. మీరు ఏదైనా బ్యానర్స్ కానీ ఇట్లాంటివి కూడా ఏమైనా చూసినప్పుడు మీరు చూసే ఉంటారు. ఇవన్నీ మీరు ఆల్రెడీ సపోజ్ బ్యానర్లో మీకు వైట్ స్ట్రోక్ ఇవన్నీ మీరు హైలైట్ చేయాలి. ఇప్పుడు ఈ కలర్‌కి హైలైట్ చేయాలంటే ఏం స్ట్రోక్ ఉండాలి, ఏం కలర్ ఇస్తే హైలైట్ అవుతది, ఇట్లా. ఔటర్ గ్లో ఉంటది, అంటే ఔట్ సైడ్ గ్లో ఇస్తున్నాను. వైట్ కలర్‌తో గ్లో, అదిగోండి ఇక్కడ ఔటర్ గ్లో సెలెక్ట్ చేశాను, కలర్ మార్చాను. ఇప్పుడు చూడండి ఔటర్ గ్లో. ఓకేనా. ఇట్లా మీరు చెప్పాను కదా, ఫస్ట్ మీరు డిజైన్ చేసేటప్పుడు వర్క్‌ని బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏమేమి ఇచ్చారు, దేనితో చేశారు, ఏమేమి టూల్ యూజ్ చేశారు. ఓకేనా. ఇట్లా ఫస్ట్ మీరు చూడంగానే మీరు దాన్ని అబ్జర్వ్ చేయాలి. మనకు చెప్పారా ఈ టూల్ గురించి, మనం చేసే టూల్, మనం చెప్పిన టూల్‌నే యూజ్ చేశారా లేదా. ఓకేనా. మీరు ఏదైతే అది చేస్తున్నప్పుడు సపోజ్ మనం బ్యానర్స్, ఇదిగోండి ఇట్లా బ్యానర్స్ ఏదైనా డిజైన్ చేసేటప్పుడు కావచ్చు, ఇంక ఏదైనా గానీ మనం డిజైన్ చేసేటప్పుడు ఏ బ్యానర్ కాలేజీ ఎడ్యుకేషన్‌యి కావచ్చు.
చూడండి, మనం ఏదైనా మీకు శాంపిల్స్ కావాలంటే గూగుల్‌లోనే మీరు డిజైన్‌కి యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? శాంపిల్స్ ఏయైనా నేను ఇచ్చినవి కూడా మీరు ఇలా గూగుల్‌లోనే సెర్చ్ చేసుకొని శాంపిల్స్‌ని చూసుకోండి. ఏమేం షేప్స్ వాడారు? ఏంటి? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఉంది. ఏమి యూజ్ చేశారు అనేది చూసాం. మనం జనరల్‌గా ఇప్పుడు మనం సారీ స్టూడెంట్‌ని మనం ఎలాగైతే తీసుకున్నామో అలా తీసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ చూసారు గదా! ఇట్లా ఎలా తీసుకున్నారు? గ్రీన్ కలర్ తీసుకున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో చూసారా? స్టూడెంట్స్‌ని పెట్టారు. ఇప్పుడు మనం అదే చెప్పుకున్నాం. ఓకేనా? తర్వాత ఇక్కడ చూసారా ఏముంది ఇక్కడ? షేపే. ఇక్కడొక షేప్ ఉంది. ఇక్కడొక షేప్ ఉంది. ట్రయాంగిల్ షేప్‌లో యూజ్ చేసుకున్నారు. మనకి ట్రయాంగిల్ అనేది ఇట్లా రాలేదు. మనకి ట్రయాంగిల్ అనేది ఎలా వస్తుంది? అది చూడండి మళ్ళీ. సపోజ్ ట్రయాంగిల్ ఉందనుకోండి. ట్రయాంగిల్‌కి మనకు కావాల్సిన షేప్. ఈ 3 అనేది కాంప్లిమెంట్. అయ్యప్ప అండర్‌స్టాండ్. మైక్ ఆఫ్‌లో ఉంచుదామా? మైక్ అనేది ఆఫ్‌లో ఉంచండి. నన్నాలు వదిలేరు కదా ఉండాలని చెప్తాను. అంటే చెవుడు రమ్మని చెప్తాను. మైక్ ఆఫ్‌లో ఉంచండి. కానీ మార్నింగ్ వచ్చారు. అంతా కోడ్ వేసుకున్నారు చాలా మంది వేరే వచ్చారు. తెలియని వచ్చారంట. తీసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్పలేదు. వచ్చిన వాళ్ళు చూసి మన మార్కెట్ చూసి పూర్ణచంద్ర అంట. పూర్ణచంద్ర గారు. పూర్ణచంద్ర మైక్ ఆఫ్‌లో ఉంచండి. హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. మీరు నోట్ చేసి పెట్టుకోండి. నేను లాస్ట్‌లో మనం అది అడుగుదాం. డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకుందాం. నాకు ఈలోగా మీరు అంతగా ఏమైనా డౌట్ ఉంటే చాట్ బాక్స్‌లో మెసేజ్ చేయండి. ఇదిగోండి షేప్ ఉంది. ఈ షేప్‌ని నేను అడ్జస్ట్‌మెంట్ టూల్ ఇదిగోండి. ఆ టూల్‌కి ఏ షార్ట్ కట్ ఉంది ఏంటి అనేది చూసుకోండి. పాయింట్‌ని సెలెక్ట్ చేసుకొని ఆ పాయింట్‌ని సెలెక్ట్ చేసుకొని ఇట్లా కరెక్ట్‌గా ఔటర్ అనేది లేదు కాబట్టి లేదు. ఏమి ఏం కలర్ ఇచ్చారు? గ్రీన్. ఇట్లా మీరు కావాలంటే మ్యాచింగ్‌గా చూసుకోండి. కలర్స్ మ్యాచింగ్. అలాగే ఆ కలర్ కోడ్ గూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. కోడ్స్ అనేవి మనకి నెక్స్ట్ వెబ్ డిజైనింగ్‌కెళ్ళినప్పుడు యూజ్ అవుతాయి. ఇలా మనం షేప్ అనేది క్రియేట్ చేశారు. ఓకేనా? ప్రతిదీ మీరు ఇట్లా ఏందంటే ఏం ఏమేమి యూజ్ చేశారు ఏంటనేది రౌండ్ రెక్టాంగిల్ యూజ్ చేసాము. ఐకాన్స్ అనేవి ఇగోండి ఇక్కడ చూసారా ఐకాన్స్ పెట్టారు. అవి మీకు నెట్‌లో పీఎన్‌జీగా ఉంటాయి. అవి తీసుకోవాలి. ఒక్కోటనమాట. ఇదిగోండి ఇట్లా చూడండి షేప్స్. ఫస్ట్ సింపుల్‌గా ఉన్న వర్క్‌నే తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వన్ బ్లెండింగ్ ఆప్షన్స్‌లో తర్వాత ఔటర్ గ్లో ఇప్పుడు చెప్పుకున్నాం కదా! ఔటర్ గ్లో ఎలా ఉండాలి? స్ట్రోక్ ఇక్కడ నేను బ్లాక్, వైట్ ఇస్తే ఎలా ఉన్నాయి చూడండి. కనిపిస్తుందా? కనిపించట్లేదు. ఔటర్ గ్లో కూడా వైట్. చెప్పా కదా! ఏది పడితే అది ఇవ్వద్దు. కలర్ అనేది ఏది పడితే అది ఇవ్వద్దు. మ్యాచ్ అయ్యిద్ది అనుకున్నదే ఇవ్వండి. మ్యాచింగ్ కలర్సే చూసుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ గ్రేడియంట్ అనేది ఉంటుంది. గ్రేడియంట్ ఓవర్‌లే ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తే మనం మల్టీ కలర్‌గా ఏదైనా ఇవ్వాలి అంటే ఇచ్చుకోవచ్చు. ఆల్రెడీ మనకి ఇక్కడ గ్రేడియంట్ అనేది ఉంటది. ఇది మనం బ్యాక్‌గ్రౌండ్స్‌కి క్రియేట్ చేయొచ్చు. ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ మనం ఏదైనా బ్యాక్‌గ్రౌండ్ కూడా నాకు గ్రేడియంట్ కలర్‌తో కావాలి అనుకుంటే గనక గ్రేడియంట్‌తో తీసుకొని చేయొచ్చు. ఇక్కడ గ్రేడియంట్ ఉంటది. ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్‌గా వాడిచ్చినయి ఉంటాయి. డిఫాల్ట్‌వి కొన్ని ఉంటాయి. మనకి ఇందులోది యూజ్ చేసుకుంటామా ఏందనేది డ్రా చేయండి. న్యూ లేయర్ తీసుకొని డ్రా చేసుకోవాలి. న్యూ లేయర్ తీసుకొని డ్రా చేయండి. మీకు ఓన్‌గా మీకు కావాల్సింది ఏదైనా కావాలంటే గనక దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేయగానే గ్రేడియంట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఇలా మనకొస్తది. మన ఓన్ కలర్స్‌ని మనం తీసుకోవచ్చు. మనకు కావాల్సిన ఓన్ కలర్స్ ఏదైతే ఉంటాయో అవి మనం తీసుకోవచ్చు. మనకి ఏది కావాలంటే అది ఓన్‌గా ఎన్నైతే మీ ఇష్టం ఇందులో. ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేయటమే.
మీకు క్లిక్ చేసి వీటిని సెలెక్ట్ చేసి మళ్ళీ మీకు కావాల్సిన కలర్ షేడ్స్ని మార్చుకోవచ్చు. మీకు ఏదైతే కలర్ వద్దనుకుంటారో దాన్ని మళ్ళీ తీసేయచ్చు. ఇలా పట్టుకొని కిందకి డ్రా చేస్తే మీకు వద్దనుకున్నవి తీసేయచ్చు. మళ్ళీ మీరు ఏదైనా కలర్ మార్చుకోవాలంటే కనుక ఆ పాయింట్ మీద క్లిక్ చేయండి, కలర్ని ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే మోడల్, ఓకేనా, సేమ్ ఇదే కాన్సెప్ట్ టెక్స్ట్కి కానీ, టెక్స్ట్కి అయితే కనుక టెక్స్ట్కి ఇక్కడ డబుల్ క్లిక్ చేసి గ్రేడియంట్ ఓవర్లే అని ఉంటుంది, దీనికి అప్లై అవుతుంది. చూడండి, నేను కొత్తగా ఏదైనా చేయాలనుకున్నాను. ఓకే, స్ట్రోక్ అనేది వైట్. మీకు స్ట్రోక్ అనేది ఎంత ఇవ్వాలనేది ఇక్కడ పెంచుకుంటాం. అలాగే డ్రాప్ షాడో ఎంత ఇవ్వాలి, ఎంత ఒపాసిటీ ఉండాలి, డిస్టెన్స్ ఎంత ఉండాలి, షాడో అనేది ఎంతవరకు డిస్టెన్స్లో ఉండాలి, ఎంతవరకు స్ప్రెడ్ అవ్వాలి, ఎంత సైజులో ఉండాలి, మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే మీరు డ్రాప్ షాడో కానీ ఏదైనా అప్లై చేసినప్పుడు ఈ ఆప్షన్ ఆన్లో ఉండకుండా చూసుకోండి. యూజ్ గ్లోబల్ లైట్ అని ఉంటుంది కదా, ఇది టిక్ మార్క్లో ఉండకూడదు, ఓకేనా, ఇది టిక్ చేసి ఉండకూడదు, ఆఫ్లో ఉంచుకోండి. ఉంటే ఏమవుతుంది, సపోజ్ నేను ఇక్కడ ఇలా ఇచ్చాను, 2 ఉన్నాయి కదా, ఈ రెండింటికిలో నేను ఒకదానికి డ్రాప్ షాడో అనేది అడ్జస్ట్ చేస్తాను. డ్రాప్ షాడో నాకు ఒకదానికి కిందకు ఉండాలి, ఒకదానికి పైకి ఇలా పెట్టాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకునేనా డైరెక్ట్గా ఇది చేసేయచ్చు. ఇదిగో ఇది ఓన్లీ మూవ్ అవుతుంది కదా, ఇది మూవ్ అవుతుందా, మూవ్ అట్లా. కానీ టిక్ పెట్టుంటే చూడండి, ఇది పెట్టుకుంటే అది కూడా మూవ్ అవుతుంది. అదిగోండి ఇట్లా, ఓకేనా. కాబట్టి ఏంటంటే ఆ టిక్ అనేది తీసేయండి. ఇట్లా షాడోస్ ఇవ్వచ్చు, ఇన్నర్ షాడో అని ఉంటుంది, ఓకేనా. టెక్స్చర్ ఏదైనా ఇవ్వాలంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ప్యాటర్న్ అని ఉంటుంది, ప్యాటర్న్ మీద క్లిక్ చేస్తే మోడల్ ఉంటాయి. ఇది ఇచ్చాను ఎందుకని చూపించట్లేదు, గ్రేడియంట్ ఇచ్చాను కాబట్టి చూపించట్లేదు, గ్రేడియంట్ లేకపోతే చూపిస్తుంది. ఇట్లా మనం ఏదైనా ఈ బ్లెండింగ్ మోడ్స్ కూడా మొత్తం చూడండి, 1 by 1 ఆప్షన్స్ ఏదైనా ఉంది అనుకుంటే, చూడాలనుకుంటే దాని మీద క్లిక్ చేసి ఏంటి అనేది. మీకు ఇది స్ట్రోక్ అనేది ఉంది, ఇన్సైడ్ ఉండాలా అవుట్ సైడ్ ఉండాలా, మ్యాక్సిమం అవుట్ సైడే ఇస్తాం, ఇన్సైడ్ అనేది ఇవ్వం. ఇన్సైడ్ అవుట్ సైడ్ సెంటర్లో ఉండాలా, ఇలా ఉంటుంది. మీరు ఇది చూడండి, ఓకేనా. ఇవన్నీ మోడ్ అనేది అంతా నార్మల్లో ఉండాలి, ఓకేనా, ఇదంతా నార్మల్లో ఉండాలి, ఓకే. అలాగే ఒపాసిటీ ఎంత ఉండాలి, సైజ్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా బ్లెండింగ్ మోడ్స్లో చూడండి, ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటి, నిన్న డౌట్ ఎవరు అడుగుతున్నారు, హ్యాండ్ రైస్ చేశారు ఒకరు, డౌట్ ఏంటి, ఎవరు ఏదైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే కనుక మెసేజ్ బాక్స్లో నాకు మెసేజ్ చేయండి మా. అండ్ నెక్స్ట్ వన్, ఇందులో మీరు బటన్స్ ఒకటి క్రియేట్ చేయటం ఒకటి చేయండి. అలాగే బ్యానర్స్ ఉంటాయి, అంటే సైజెస్ మీరు అవి చూసుకోండి. మనకి ప్రతిదీ ఏంటంటే ఒక్కొక్క దానికి మెజర్మెంట్స్ బ్యానర్స్ ఉంటాయి, వాటిని బేస్ చేసుకొని అయితే మాత్రం ప్రజెంట్ మీరైతే 10x1080లో చేయండి. 2 సైడ్స్ విడ్త్ హైట్ 1080లో ఉండాలి. ఇలాంటి పోస్టర్స్ ఒకటి, బ్యానర్స్ వచ్చేసరికి మీకు మీరు తీసుకున్న వర్క్ని బట్టి మారుతూ ఉంటుంది, ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో ఉంటుంది, ఓకేనా. మాస్క్కి ఏం చేయాలి, మాస్క్కి రూల్ ఏంటి, మాస్క్ అప్లై చేయాలంటే మైక్ ఆన్ చేసి ఒకసారి చెప్పండి. మాస్క్కి రూల్
మాస్క్ అప్లై చేశాము అంటే దానికి ఏం చేయాలి? హ్యాండ్ రైజ్ చేశారు. మెసేజ్ చేయండి. పోనీ మీకు మైక్ ఆన్ అవ్వకపోతే నాకు మెసేజ్ చేయండి. హలో మైక్ ఆన్లోనే అడగండి. ఓకే మీరు ఏంటి నెక్స్ట్ వన్ మీరు ఇంకోటి చేయాల్సింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్స్ లో మీరు విష్ణు మిగిలిన వాళ్ళు ఆఫ్ చేశాను అంటే డౌట్ మైక్ ఆన్ చేద్దాము. మిగిలిన వాళ్ళు ఆఫ్ లో చేయండి. మైక్ ఆఫ్ చేయండి. హలో ఓకే నేను లాస్ట్ లో మీకు నేను డౌట్ క్లారిటీ ఇస్తాను లేట్ గా జాయిన్ అయిన వాళ్ళకి. నెక్స్ట్ మీరు స్టూడెంట్స్ మీరు అందరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అటెండెన్స్ కోసం స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత సబ్మిట్ చేసుకోవాలి. అలాగే మీరు ఇది అప్లై చేశారా లేదా అనేది కూడా చూసుకోండి. మీకు వెబ్సైట్ ఇది మీకు సంబంధించిన డీటెయిల్స్ అప్లై చేశారా? ఇవి చేయని వాళ్ళు దీనికి సంబంధించింది మీరు అప్లై చేసుకోవాలి. హాల్ టికెట్ నెంబరు, మీ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ అవుతుంది. రిజిస్టర్ నెంబర్ వచ్చేసరికి ఏమో మీకు యూజర్ ఐడి వచ్చి మీది హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, అది యూజ్ చేయాలి. పాస్వర్డ్ వచ్చేసరికి మీరు ఏదైతే రిజిస్టర్ అయ్యారో దాంట్లో ఇచ్చిన మొబైల్ నెంబర్ మీ పాస్వర్డ్ అవుతుంది. ఇక్కడికి వచ్చి మీరు ఏదైతే ఉందో దాన్ని పోస్ట్ చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలి. ఇది తప్పకుండా చేయండి అమ్మా. చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చేయండి. సార్ కొందరికి రీకనెక్ట్ ఇది రాలేదు కదా సార్, దాంట్లో లింక్ రావట్లేదా? ఏంది మీ ప్రాబ్లం ఏమొస్తుంది? ప్రాబ్లం ఒకటి పోర్టల్లో ఉంది కదా సార్, ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పినారు కదా, దాంట్లో మా కొందరికి వచ్చినాయి సార్, రిజిస్ట్రేషన్ అయినాం. కొందరికి రాలేదే సార్, రీకనెక్టే రాలేదు సార్. ఈ మిగతావి వచ్చినాయి సార్, రీకనెక్ట్ రాలేదు సార్, అస్సలు రీకనెక్ట్ రావట్లేదు. రాలేదు సార్ అస్సలు. ఓకే మీకు అది నేను ఒకసారి ఏందనేది కూడా టెక్స్ట్ పెట్టిస్తాను. మీకు ఒకసారి నేను అడ్మిన్ వాళ్ళతో మాట్లాడించి మీకు ఏంది ప్రాబ్లం అనేది కూడా చెప్తాను. అదే సార్ ఓపెన్ అయిన వాళ్ళు మాత్రం ఈ సబ్మిట్ చేసేసేయండి. సార్ అసలు లింక్ ఓపెన్ అవ్వట్లేదు సార్. మీకు మా సర్వర్ ఏమైనా ఇదేమో ఒకసారి చెక్ చేయండి ఒకసారి మళ్ళీ. మీకు ఇదే సార్ మా ఫోన్ లో అసలు అవ్వట్లేదు సార్, రావట్లేదు. ఆ లింక్ ఓపెన్ చేసిన వేరే వాళ్ళ ఫోన్ లో చేసినా కూడా అవ్వట్లేదు సార్ అసలు. ఒకసారి సిస్టమ్ లో చూడండి మరి నెట్ సెంటర్ గానీ ఒకసారి చెక్ చేయండి. మీకు చేసినా కూడా రావట్లేదు సార్, సర్వర్ ఎర్రర్ అనే వస్తుంది సార్. అంటే మీరు సబ్మిట్ చేసేటప్పుడు మీకు అది కోడ్ అడుగుతుంది కదా, మీరు అడ్మిన్ ఏంటి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీకు కింద క్యాచ్ అని చెప్పి టెక్స్ట్ టైప్ చేయమని అడుగుతుంది కదా, అక్కడ మిస్టేక్ చేస్తున్నారేమో ఒకవేళ. లేదు సార్, అక్కడ కరెక్ట్ గానే చేస్తా ఉన్నాం కానీ సర్వర్ ఎర్రర్ అనే వస్తా ఉంది సార్. సరే మీకు ఒకసారి నేను అడ్మిన్ మాట్లాడిచ్చి మీకు ఏం చేయాలనే ప్రాసెస్ ఒకసారి మళ్ళీ చెప్పిస్తాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే నెక్స్ట్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? మీరు ఇవాళ డిజైన్ చేసి పెడతారా? నేను అది మీకు గ్రూప్ కూడా నేను ఇది చేసి పెడతాను. నేను ఎందులో మీకు సెండ్ చేయాలనేది కూడా మీకు అది నేను చెప్పిస్తాను. ఓకే ఇంకోటి మీరు ఇదిగోండి ఇక్కడ ఉన్న ఫిల్టర్స్ ఉన్నాయి చూసారా, మెనూలో ఫిల్టర్స్ అని ఉంటాయి. మెనూలో ఈ ఫిల్టర్స్ ని 1 by 1 మీరు అప్లై చేసి చూడండి. అంటే మీకు అది నేను ఒకటి చూపిస్తాను ఎట్లా ఏంటనేది. నేను ఒక ఇమేజ్ తీసుకున్నాను. నేను ఇక్కడ ఫిల్టర్స్ యూజ్ చేస్తాను. ఫిల్టర్ ఏం ఫిల్టర్ ఎక్కువగా యూజ్ చేస్తాము అంటే బ్లర్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకేనా, ఎక్కువ ఇదే యూజ్ చేస్తాం. 1 by 1 అన్నీ చూడండి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎఫెక్ట్ వస్తుంది. సపోజ్ బ్లర్లో నేను కొద్దిగా బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేయాలనుకుంటున్నాను. ఇట్లా ఎప్పుడు యూజ్ చేయొచ్చు?
మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇలా బ్లర్ అవ్వాలి, ఇలాంటివి కావచ్చు. ఏదైనా బ్యాక్గ్రౌండ్స్ వాటి కోసం యూజ్ చేస్తాం. బ్లర్ ఒకటి, ఇవన్నీ యూజ్ చేయండి. 1 by 1 అప్లై చేయండి. చూడండి ఫస్ట్. సపోజ్ నేను గోషన్ బ్లర్ అప్లై చేశాను, ఇదిగోండి ఇట్లా వస్తుంది. ఓకే, మళ్ళీ ఇంకో ఫిల్టర్ ఇంకో దానికి వెళ్ళండి, బ్లర్, మోషన్ బ్లర్. ఇది చేస్తే ఎలా ఇది అవుతుంది, ఎప్పుడు యూజ్ చేయొచ్చు, ఇదిగోండి ఇట్లా యాంగిల్ మారుస్తూ ఉండి ఇలా డైరెక్షన్ మారుతూ ఉంటుంది. ఓకేనా? ఓకే, ఓకే చేయడం, మళ్ళీ కంట్రోల్ జెడ్ కొట్టండి, ఆ ఎఫెక్ట్ ఇదవుతుంది. మళ్ళీ ఫిల్టర్లోకి రండి, వేరేది మళ్ళీ నెక్స్ట్ బ్లర్లోని వేరే అన్ని చూడండి. తర్వాత ఏంటి రెండర్ అని ఉంటుంది. మనం డైరెక్ట్ ఇక్కడ క్లౌడ్స్ క్రియేట్ చేయొచ్చు. ఇదిగోండి ఇట్లా క్లౌడ్స్, ఏ కలర్ ఇక్కడ ఉంటుందో ఆ దాన్ని బట్టి క్లౌడ్ లాగా క్రియేట్ అవుతూ ఉంటుంది. నాకు ఇప్పుడు నేను వైట్, బ్లూ, ఫిల్టర్, రెండర్లో క్లౌడ్ అని ఉంది. ఇట్లా ఇట్లా మనం ఏదైనా క్రియేట్ చేయాలన్నా కానీ ఫిల్టర్స్ని యూజ్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్స్ వాటి కోసం వీటిని యూజ్ చేస్తాం. ఇవన్నీ చూడండి, ఈ మొత్తం చూడండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ టూల్స్ లో మనకి ఇంకా ఒకటి చెప్పుకోవాల్సింది లాసర్ టూల్ అని ఒకటి ఉంటుంది. సేమ్ మీకు పెన్ టూల్ కనుక పెన్ టూల్ అనేది ప్రాక్టీస్ రాకపోతే ఈ లాసర్ టూల్ ని యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఎలా అనేది ఒకసారి చూడండి. లాసర్ టూల్ సేమ్. లాసర్ టూల్లో ఫస్ట్ వచ్చి ఇలా డ్రా చేసుకుంటూ సెలెక్ట్ చేయాలి. ఇది మనకు అవ్వదు, ఇది ఎంత ప్రాక్టీస్ ఉన్నా యాజ్ టీజ్ గా రాదు. ఓకేనా? పొరపాటున మీరు మౌస్ వదలారు అనుకోండి, సెలక్షన్ వెళ్ళిపోయి దానికి జాయింట్ అయిపోతుంది. ఇది మౌస్ వదలకుండా స్టార్ట్ టు ఎండింగ్ పట్టుకొనే ఉండి మౌస్ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇది కుదరదు. అలాగే ఇందులో సెకండ్ది చెప్తాను, థర్డ్ చూడండి, మ్యాజిక్ టూల్ అని ఉంటుంది. ఇది కలర్ని బేస్ చేసుకొని ఎడ్జెస్ అనేవి ఆ కలర్ని బేస్ చేసుకొని సెలెక్ట్ అవుతుంది. చూసారు, కలర్ ఎక్కడ దానికి మ్యాచ్ అవుతుంది అనిపిస్తుందో అలా పాయింట్ అదే పెట్టుకుంటూ వెళ్తుంది. నేనేం పాయింట్స్ పెట్టట్లేదు, నేను మౌస్ కూడా నొక్కట్లేదు, జస్ట్ మూవ్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా అదే పాయింట్స్ని అన్ని పెట్టేస్తుంది. ఓకేనా? ఇది కూడా స్టార్టింగ్ టు ఎండింగ్. పొరపాటు మీకు మిస్టేక్ పడింది అనుకుంటే బ్యాక్ స్పేస్ కొడితే స్టార్టింగ్ టు ఎండింగ్ అనేది క్లిక్ చేయాలి. ఇలా సెలెక్షన్. అండ్ ఇంకోటి పాలిగాన్ లాసర్ టూల్ ఉంటుంది, ఇది ఈజీగా ఉంటుంది. పాయింట్ క్లిక్ చేయాలి. పాయింట్ అనేది ఎంతవరకు మీకు ఇది కావాలి అనేది సెలక్షను. ఇలా క్లిక్ చేసుకుంటూ మనమే క్లిక్ చేసి పాయింట్ని అడ్జస్ట్ చేయాలి. పొరపాటున డబుల్ క్లిక్ పడిందా సెలక్షన్ వచ్చేసింది. మీకు సెలక్షన్కి పెన్ టూల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, ఈజీ వేలో ఉంటుంది. ఇదిగోండి, డబుల్ క్లిక్ పడిందా అలా సెలక్షన్ వచ్చింది. సేమ్ ఇట్లా రౌండ్ స్టార్టింగ్ టు ఎండింగ్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇది ఒకటి ప్రాక్టీస్ చేయండి. పెన్ టూల్ అనేది ఒకటి ప్రాక్టీస్ చేయండి. ఓకే, గ్రేడియంట్ ఒకటి చెప్పుకున్నాము, టెక్స్ట్ టూల్ అనేది చెప్పుకున్నాము. టెక్స్ట్కి షాడోస్ లాంటివి ఇవ్వాలన్నా కానీ ఏదైనా దీంట్లోనే ఇచ్చుకోవాలి. అండ్ ఇంకొకటి కలర్ బ్యాలెన్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ కలర్ ఉంది, ఈ పర్సన్ ఉన్నారు కదా, నేను కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికి కలర్ బ్యాలెన్స్ కోసం Ctrl+L ఇది ఒకటి యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ Ctrl+M అంటే కర్వ్స్ అన్నమాట, లెవెల్స్ లేదా కర్వ్స్, మనకి ఏది ఈజీగా ఉంటే అది యూజ్ చేసుకుంటాం. సపోజ్
ఫోటో అనేది కొద్దిగా డార్క్నెస్గా ఉంది, దాన్ని నేను అడ్జస్ట్ చేసుకోవాలనుకోండి, కంట్రోల్ ఎల్ అనేసి లెవెల్స్, కలర్ లెవెల్స్ని అడ్జస్ట్ చేసుకుంటాను. ఫస్ట్ మీకు చెప్పాను కదా, మనం తీసుకునేటప్పుడు ఆర్జీబీ మోడ్లో తీసుకుంటాం. ఆర్జీబీ అంటే రెడ్, గ్రీను, బ్లూ. మనం ఈ మూడింటిని కలిపి బ్యాలెన్స్ చేస్తున్నాం. లేదు నాకు కలర్ అనేది ఎక్కువగా ఉంది, రెడ్డిష్ అనేది ఎక్కువగా ఉంది, లేదు బ్లూయిష్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఇండివిజువల్గా పెట్టుకొని మళ్ళీ అడ్జస్ట్ చేస్తాం. ఓకేనా? చూడండి, ఇది 3 పెట్టే నేను అడ్జస్ట్ చేస్తున్నా. ఒక్కొక్కటి ఇమేజ్ ఒక్కొక్కలాగా చేంజెస్ ఉంటుంది. మీరు ఇలా 1 బై 1 చూసుకోండి, ఏది మనకి అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఏంటనేది చూసుకోండి. ఓకేనా? ఇలా ఇదొకటి. అలాగే కంట్రోల్ ఎం, ఇందులో కూడా లైట్గా అడ్జస్ట్మెంట్, ఇదిగోండి లైట్గా అడ్జస్ట్మెంట్. ఓకే, ఇట్లా మనం ఏదైనా కలర్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటాం. డార్క్నెస్ ఉన్న ఏదైనా ఇది ఉంటే కనుక ఇది యూస్ చేస్తాం. సపోజ్ ఇదిగోండి కొద్దిగా ఇది ఇట్లా. ఓకే, ఇది ఇట్లాంటివి ఏమైనా యూస్ చేయొచ్చు. కలర్ మోడ్స్ చూడండి, కలర్ మోడ్ అనేది చూడండి, జాగ్రత్త ఈజీ వేలో. మనం మోడ్స్ అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మోడ్ అనేది ఎలా యూస్ అవుతుంది మనకి ఏంటనేది. సపోజ్ నేను లైటింగ్ ఎఫెక్ట్ ఏదైనా పెట్టాలనుకుంటున్నాను, ఈ పర్సన్ బ్యాక్ సైడ్ నేను లైటింగ్ ఎఫెక్ట్ ఏదైనా పెట్టాలనుకుంటున్నాను. న్యూ లేయర్, ఒక బ్రష్ టూల్ తీసుకున్నాను. బ్రష్ టూల్ బ్లాక్ కలర్, అలాగే ఇందులో ఆరెంజ్, లైట్ ఆరెంజ్ మిక్స్ అయిన కలర్ ఒకటి తీసుకొని, ఓన్లీ డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు, మీరు ఇది డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు. నేను మీకు అది చూపించాలి కాబట్టి మోడల్, దానికోసం నేను ఎందుకు వాడుతున్నావు అనేది చెప్తున్నాను. సపోజ్ ఇదిగోండి, ఇది నేను కొద్దిగా పెద్దది చేసుకుంటాను. మోడ్ స్క్రీన్ పెడతాను. ఎఫెక్ట్, ఇప్పుడు ఇది నేను ఈ పర్సన్లోకి పంపించాలంటే ఏం చేస్తాను, ఆ పర్సన్ పైన ఉండాలి. ఇది చూడండి, మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, ఈ ఇమేజ్కి నేను పెట్టిన దానికి మధ్యలో ఏముంది, గ్రూప్ అనే ఒక లేయర్ ఉంది, కాబట్టి ఇందులోకి వెళ్ళకూడదు, ఇక్కడికి రావాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఆల్ట్ కంట్రోల్ జీ ఇలా పెట్టచ్చు. ఇట్లా జస్ట్ ఎఫెక్ట్, ఆ హెయిర్లో ఎఫెక్ట్ ఇచ్చాను. లేదు నాకు బ్యాక్గ్రౌండ్లోనే ఎఫెక్ట్ ఉండాలి అనుకున్నాను అనుకో, బ్యాక్గ్రౌండ్కి ఈ బ్యాక్గ్రౌండ్ మీదే పెట్టేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ దగ్గరికి కొద్దిగా పెద్దది చేసేస్తాను. లైటింగ్ ఎఫెక్ట్ అనమాట. బ్యాక్గ్రౌండ్ ఏదైనా లైటింగ్ ఎఫెక్ట్ లాగా ఇవ్వాలంటే ఇది యూస్ చేస్తాను. ఇదిగోండి కొద్దిగా ఒపాసిటీ తగ్గించాను. ఇట్లా ఏదైనా చేయొచ్చు. లేదు మీకు నెట్లో అయినా సరే లెన్స్ ఉంటాయి, నెట్లో లెన్స్ ఫ్లేర్ పిఎన్జీ అని ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు ఇలా ఉంది కదా, సపోజ్ ఇది కావాలనుకోండి, కాపీ ఈ ఫోటో వెనక ఇక్కడ పెట్టాలనుకున్నాను, పేస్ట్ చేసి ప్లేన్ మోడ్స్ లో స్క్రీన్ బ్లాక్ ఉన్నప్పుడు ఇలాంటి యూస్ చేస్తాం. మైక్ ఆఫ్ లో ఉంచుదాం, మైక్ ఆఫ్ లో ఉంచండి. ఇట్లా ఏదైనా ఎఫెక్ట్ ఏదైనా ఇవ్వటానికి కోసం ఇలాంటివి యూజ్ చేస్తాం. ఓకేనా? ఇది అలాగే లాస్ట్ క్లాస్లో కానీ ఈ క్లాస్లో కానీ ఏదైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి మీరు ఏమైనా ఉంటే అడగండి, నేను చెప్తాను. లాస్ట్ క్లాస్లో కానీ వీటిని కానీ మాస్క్ మీద లేయర్ని పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవడానికి ఏం షార్ట్ కట్ యూజ్ చేస్తున్నారు? ఒక లేయర్ని పైకి పంపించడం, టాప్లోకి పంపించడం లేదా బాటంలోకి తీసుకురావాలి అంటే కనుక ఏం యూజ్ చేస్తారు? సపోజ్ ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదిగోండి ఈ లేయర్ ఉంది కదా, నేను ఇది పైకి తీసుకొస్తున్నా. ఇలా పైకి తీసుకురావడానికి కానీ లేదా కిందకి తీసుకురావడానికి కానీ ఏం యూజ్ చేస్తున్నారు? షార్ట్ కట్.
మైక్ ఆన్ చేసి చెప్పండి ఒకసారి. నాకు మెసేజ్ అన్నా చేయండి. ఏం టూల్ యూస్ చేస్తారు అన్నది నాకు మెసేజ్ అన్నా చేయండి. చెప్పండి. రాసుకున్నారా? లాస్ట్ క్లాస్లోనే మనం చెప్పుకున్నాం. అవి నోట్ చేసుకున్నారా షార్ట్ కట్స్? లేయర్ని టాప్కి కానీ బాటమ్ కానీ తీసుకురావాలి అంటే కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ 1 by 1గా పైకి స్టెప్ బై స్టెప్గా వస్తుంది. స్టెప్ బై స్టెప్గా వస్తుంది. కంట్రోల్ పట్టుకొని ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ యూజ్ చేస్తే ఓకేనా. అలాగే ఒకేసారి పైకి రావాలన్నా, ఒకేసారి కిందకి వెళ్ళిపోవాలన్నా, ఒకేసారి ఫ్రంట్ టాప్లోకి ఒకేసారి ఎట్ ఏ టైం అన్ని లేయర్స్ కన్నా బాటంలోకి వెళ్ళాలన్నా, అన్ని లేయర్స్ కన్నా టాప్లోకి రావాలన్నా షిఫ్ట్ కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్స్ని యూజ్ చేస్తాం. ఓకేనా. ఇంకా ఏమైనా డౌట్స్? ఇందాక ఎవరు డౌట్స్ ఉన్నాయన్నారు? ఇవాళ మీరు నాకు నేను అది మీకు గ్రూప్ నేను ఎలా మీరు మెసేజ్ చేయాలనేది నేను చెప్పి ఇది పెట్టిస్తాను. నాకు మాత్రం మీరు ఇవ్వండి. ఇట్లా పోస్టర్స్ డిజైన్ చేయాలి. నేను కొన్ని శాంపిల్స్ కూడా మీకు నేను ఇది చేస్తాను. ఒకవేళ లేదు మీకు ఓన్గా ఏదైనా శాంపిల్ని మీరే నెట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సోషల్ మీడియా పోస్టర్స్ అని కొట్టండి. సోషల్ మీడియా పోస్టర్స్ అని కొట్టండి. మీకు ఏది కావాలంటే ఆ మోడల్ ఒకసారి ఈజీ ఉన్న వేలో ఉన్నది చూసుకోండి. హార్డ్గా ఉన్న వర్క్ ఇప్పుడే వద్దు. ఓకేనా. మీకు ప్రాక్టీస్ అప్పటికి ఏంటంటే ఈజీ వేలో ఉన్నవే చూసుకోండి. ఎడ్యుకేషన్ అని టైప్ చేయండి. ఎడ్యుకేషన్ సోషల్ మీడియా పోస్టర్స్ అని కొట్టారంటే వాటిలో శాంపిల్స్ వస్తాయి. ఓకేనా. ఏమేమి షేప్స్ యూజ్ చేశారు, ఏమేమి టూల్ యూజ్ చేశారు, ఏ మెనూ యూజ్ చేశారు ఏంటి అనేది చూడండి. ఇక్కడ చూడండి ఓన్లీ టెక్స్ట్ యూజ్ చేశారు, షేప్స్ యూజ్ చేశారు. ఓకేనా. ఇప్పుడు ఇలా పెట్టాలంటే ఏం చేస్తారు? మనం చెప్పుకుంది ఆల్రెడీ. ఈ అబ్బాయి ఇది ఉంది కదా, ఇలా మనం ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేస్తారు? రౌండ్ డ్రా చేస్తే షిఫ్ట్ పట్టుకుని రౌండ్ వస్తుంది. నాకు బార్డర్ అవసరం లేదు. ఇలా పెట్టాను. ప్రస్తుతానికి నేను మీకు ఇవి సెలక్షన్స్ చెప్తున్నా కదా, సపోర్టింగ్ సెలక్షన్ అని ఇలాంటివి చెప్పుకున్నాం కదా. సేమ్ అట్లాంటి యూజ్ చేసి ఇవి మనం చేసుకోవచ్చు. మాస్క్ సెలెక్ట్ అయి ఉండాలి. నేను ఇక్కడ రఫ్ చేస్తున్నాను. 2 మెథడ్స్ చూపిస్తా ఇందులో. ఇలా ఇదొక మెథడ్. ఇంకొకటి ఇలాంటివన్నీ మీరు చేయాలి. ఇలాంటివన్నీ మీరు ఖచ్చితంగా చేయాలి. మాస్క్ వద్దు అని రిమూవ్ చేసి ఓన్లీ సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ ఉంటే కనుక సపోజ్ ఇట్లా ఇదిగోండి ఇలా పెట్టి కొద్ది కిందకు వచ్చింది చూడండి షేప్. అది ఏదైతే రౌండ్ ఉందో ఆ షేప్ బ్లాక్ దానికి కొద్ది కింద పెట్టేశాను. ఈ లేయర్ది సెలక్షన్ తీసుకోవాలి. ఈ లేయర్ సెలెక్ట్ అయి ఉండాలి. కంట్రోల్ పట్టుకొని ఆ బ్లాక్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేయండి. సెలక్షన్ వస్తుంది. దీని ఇన్వర్స్ సెలక్షన్ ఇవ్వండి. షిఫ్ట్ కంట్రోల్ ఐ ఇన్వర్స్ సెలక్షన్ షిఫ్ట్ కంట్రోల్ ఐ ఇచ్చి ఈ కింద ఉన్నది తీసేయాలి. డిలీట్. మాస్క్ ఇద్దాం. డిలీట్ కాకుండా మాస్క్ వేద్దాం. ఇవ్వండి. దీనికి మాస్క్ ఇవ్వండి. కంట్రోల్ పట్టుకొని ఈ లేయర్ సెలెక్ట్ చేయండి. ఇన్వర్స్ ఇవ్వండి. బ్రష్ టూల్ ఇవ్వండి. ఇలా మీరు ఫస్ట్
ఆ వర్క్ని అబ్జర్వ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. మీరు ఇలా ఖచ్చితంగా శాంపిల్స్ తీసుకోండి, సింపుల్గా ఉన్న వర్క్స్వి తీసుకోండి. ఓకేనా? అలాగే స్క్రీన్ షాట్స్ తీసుకోండి. మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్క్రీన్ షాట్ తీసుకోండి. లేట్గా వచ్చిన వాళ్ళ స్క్రీన్ షాట్స్ తీసుకోండి అటెండెన్స్ కోసం. మీరు మొబైల్లో యాప్ అయినా సరే మీరు యూజ్ చేయండి. సిస్టమ్ లేనప్పుడు మనం ఇంకా ఆల్టర్నేట్ ఏదో ఒకటి యూజ్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా మీరు చేయాలి. ఆ డిజైన్కి మీకు ఏందనేది తెలియాలి కాబట్టి ఫోన్లో అయినా సరే మీకు ఉంటే యాప్ ఈ మోడల్లో చేయొచ్చు అన్నది మోడల్ ఏదైనా యాప్ ఉంటే కనుక దాన్ని యూజ్ చేసైనా చేయండి. సైజెస్ అయితే ఇలాంటివే తీసుకోవాలి. మీరు సైజు అవి మనం ఏదైతే ఫోటోషాప్లో యూజ్ చేస్తున్నామో ఆ సైజెస్లో ఉండేలాగా తీసుకోండి. 1080 1080లో ఉంటుంది, లేదంటే 1920 1080లో ఉంటుంది. మనకి ఇంకా తర్వాత వర్క్లోకి వెళ్ళాక ఏ సైజ్ కావాలో మెజర్మెంట్స్ అవి ఇచ్చుకొని మళ్ళీ చేసుకునేలాగా కూడా ఉండాలి. ఇంకా ఈ సైట్నే ఇది కూడా చూసుకోండి, క్లిక్ లూమినా అని ఉంటుంది. ఇది కూడా చూడండి. ఇందులో మీరు ఇమేజెస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. మాన్యువల్గా మీరు ఏదైనా కావాలి అనే కంటే ఏదైనా క్రియేట్ చేయండి. ఏదైనా షాప్స్కి సంబంధించిన ఏదైనా చేయండి. జ్యువెలరీకి సంబంధించి ఏదైనా చేస్తున్నాం అనుకోండి, మీకు ఆ మోడల్ అనే వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి అన్నవి కూడా మీరు ఇక్కడ ఇచ్చి అలా తీసుకోండి. ఓకేనా? మీకు ఇక్కడ కూడా ఏదైనా ఇప్పుడు ఇలా రెస్టారెంట్కి సంబంధించినవి ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ మీద ప్రాక్టీస్ చేయండి. చూడండి మనం ఏవైతే చెప్పుకున్నామో అవే ఉంటాయి. నెక్స్ట్ క్లాస్లో కూడా ఇట్లాంటివి కూడా ఎలా చేయాలనేది చూపిస్తాను. కొన్ని మోడల్స్ నేను పెడతాను, వాటి మీద మీరు ప్రాక్టీస్ చేద్దురు. ఇట్లా మీరు ప్రతిదీ ఒక్కొక్క టాపిక్ మీద తీసుకోండి. ఒక్కొక్క టాపిక్ మీద మీరు తీసుకొని ఎడ్యుకేషన్ అనో లేకపోతే ఇలా రెస్టారెంట్ అని కావచ్చు, లేదంటే క్లాత్ ఏదైనా షాప్స్ ఏదైనా షాపింగ్కి సంబంధించి షాపింగ్స్కి సంబంధించింది కావచ్చు, ఫర్నిచర్కి సంబంధించింది కావచ్చు, ఒక్కొక్కటి ఇట్లా ప్రతిదీ ఒక్కొక్క టాపిక్ అన్నమాట. మీరు ఒక్కోటి తీసుకొని చేయాల్సి ఉంటుంది. మీరు వెబ్సైట్స్ కూడా రేపు మనం ఒకటే కాన్సెప్ట్ ఒకటే ఉండదు. ఈ మోడల్స్ మనం మార్చుకుంటూ ఉండాలి. ఓకే, ఎనీ డౌట్స్? డౌట్స్ ఏం లేవా? ఓకేనా? అయితే డిజైన్ చేసి మీరు పెట్టండి. నేను అది ఎలా సెండ్ చేసుకుంటారు ఏంటనేది కూడా నేను మీకు ఏ గ్రూప్లో మీరు సెండ్ చేయాలి ఏందనేది కూడా నేను పెట్టిస్తాను. నేను నెక్స్ట్ క్లాస్లో వేరే డిజైన్ కాన్సెప్ట్స్ చెప్పుకుందాం. ఓకే, సైన్ అవుట్ చేస్తున్నా. ఓకే సార్. ఓకే, బాయ్.